హాయ్ అండి. ఈరోజు మనం 2 రకాల మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో. ఒకటి ఆలు స్టఫింగ్‌తో, ఇంకోటి నార్మల్‌గా సాల్ట్ పెట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి మనం 25-30 మిరపకాయలని తీసుకోవాలండి. మిరపకాయలని తీసుకున్నాక మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని దాంట్లో ఉన్న గింజలన్నిటిని తీసివేయాలండి. గింజలు తీయకుంటే కారం ఉంటాయి. ఇవి పొడుగు మిరపకాయలండి. బజ్జీలకి చాలా బాగుంటాయి. ఇలా అన్ని మిర్చీలని మధ్యలో ఘాటు పెట్టుకొని గింజలు తీసేయండి. ఇప్పుడు సాల్ట్ తీసుకొని మధ్యలో కట్ చేసిన మిరపకాయ మధ్యలో ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఆలు స్టఫింగ్ పెట్టి కూడా చేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తాను నేను. ఈ ఆలు స్టఫింగ్ అనేది ఒక మీడియం సైజ్ ఆలూని బాయిల్ చేసుకొని దాంట్లో చిటికెడంత కారం, ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా మిరపకాయ మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మిరపకాయ బజ్జీ అనేది ఎక్కువ కారం అనేది తెలియదండి. ఆలు తినని వాళ్ళు నార్మల్‌గా ఉప్పు పెట్టుకున్న మిరపకాయ బజ్జీ తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 10 మిరపకాయలకి నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం పిండి అనేది కలుపుకుందామండి. 1 కప్ శనగపిండికి హాఫ్ కప్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి. ఈ బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల బజ్జీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వాముని తీసుకొని చేతి మధ్యలో వేసి నలుచుకోవాలండి. ఇలా కొద్దిగా నలిపి వేసుకుంటే పిండి అనేది ఫ్లేవర్ఫుల్గా తయారవుతుందండి. ఇప్పుడు 1/4 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1/4 స్పూన్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. అప్పుడు అది బజ్జీలకి మంచిగా పడుతుందండి. ఈ టైంలో మనం స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి.
ఆయిల్ వేడెక్కాక మిర్చిని ఇలా తీసుకొని మధ్యలో ఘాటు ఉన్న మధ్యలో వదిలిపెట్టేసి మిగతా రౌండ్ అంతటికి పిండి అంటుకునేలాగా ముంచాలండి మిరపకాయ బజ్జీని. ఇలా వేసుకోవడం వల్ల మిర్చి అనేది లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుందండి. ఫ్రై అయి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఘాటు అనేది పైకొచ్చేలాగా చూసుకోవాలి. దాని చుట్టూ పిండి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు ఇటు మరలేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పిండి అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ మిర్చి కూడా చూసారా చాలా క్రిస్పీగా తయారైంది. దాంట్లో మనం ఉల్లిగడ్డ స్టఫింగ్ పెట్టుకుంటే ఉల్లిగడ్డలు కట్ చేసిన ఉల్లిగడ్డలు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలాగే మిగతా బజ్జీలు కూడా పిండిలో ముంచి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఘాటు అనేది పైకొచ్చేలాగా చూసుకుంటే నూనె కూడా ఎక్కువ చిల్లకుండా మంచిగా ఉంటాయండి. ఈ కలర్లోకి వచ్చేంత వరకు చూసి ఫ్రై చేసుకోవాలి. ఆలు స్టఫింగ్ పెట్టిన మిర్చిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ మిర్చీలు ఇలా మనం ఫ్రై చేసుకుంటుండగా ఒక పెద్ద సైజు ఆనియన్‌ని కట్ చేసుకోవాలండి. ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటి మధ్యలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలాగా అన్ని మిర్చీలని నేను ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ఉల్లిగడ్డలతో పాటు దానిపైన చిటికెడంత కారం, చిటికెడంత ఉప్పు, చిటికెడంత చాట్ మసాలా, ధనియాల పొడి వేసి డెకరేట్ చేశానండి. ఈ చాట్ మసాలా, ధనియాల పొడి వల్ల చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like my video and subscribe to my channel. Thank you. Bye bye.